హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. ఈరోజు రెసిపీ ఏంటంటే తోప అనమాట. అది మినపట్టులో తింటే సూపర్గా ఉంటుంది. నేను మ్యారేజ్కి ముందు ఎప్పుడు తినలేదు. ఇక్కడికి వచ్చాక మా అత్తయ్య గారు చేసి పెట్టారు. సో దానికి నేను ఫేవరెట్ అయిపోయాను. ఆ రెసిపీ మీకు కూడా చూడాలని ఉందా? ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు అయితే తోప చేయడం స్టార్ట్ చేస్తారు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి బెల్లం, పాలు, వరిపిండి, ఇంకా కొబ్బరి కావాలన్నమాట. సో ప్రాసెస్ ఏంటో మా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అత్తయ్య గారు, ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ మనం పాలు కాచుకోవాలన్నమాట. దాన్ని చక్కగా మరగనిచ్చుకోవాలి. తర్వాత తగినంత బెల్లం కోరుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ తగినంత కొబ్బరి కూడా రుబ్బుకుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగోండి, కొబ్బరి కూడా కోరేశారు మా అత్తయ్య గారు. ఫస్ట్ కొబ్బరికాయని కొట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కోరుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా అవ్వాలి మనకి ఈ టైప్లో. నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్య గారు వరిపిండి కలుపుతున్నారు. వరిపిండి ఎంత తీసుకోవాలి అత్తయ్య గారు? చిన్న గ్లాస్ వరిపిండి తీసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత పాలు చూసారా అక్కడ మరుగుతున్నాయి. పాలు ఎంత అత్తయ్య గారు? లీటరా? ఒకటికి 4. ఒక గ్లాస్ వరిపిండి తీసుకుంటే ఓకే, 4 గ్లాసులు పాలు. ఒక గ్లాస్ వరిపిండి తీసుకుంటే 4 గ్లాసులు పాలు. సో ఒక గ్లాస్ వరిపిండికి అక్కడ 4 గ్లాసులు పాలు కాగుతున్నాయి అనమాట. ఇక్కడ ఇవి కూడా రెడీగా ఉన్నాయి, కొబ్బరి అండ్ బెల్లం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ వరిపిండి మనం ఉండలేకుండా కలుపుకున్నాం కదా, దానిని పాలల్లో వేసేసుకోవాలి. తిప్పుకుంటూ వేయాలి, పాలు బాగా కలిసేలాగా. అలా కలుపుకోకపోతే ఉండలు కడుతుందంట. సో అందుకనే కలుపుకుంటూ పోయాలన్నమాట. మనం ఉప్మాలో రవ్వ వేసినప్పుడు గెరిట ఎలా తిప్పుతామో అలా తిప్పాలి. అది అలా కలుపుతూ ఉండాలి. అది ఉడికే వరకు కలుపుతూనే ఉండాలంట, లేకపోతే ఉండలు కట్టేస్తంట. కొంచెం మంటని అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి. నా వాయిస్ ఓవర్కి మా అత్తయ్య గారు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫ్రెండ్స్. నాకున్న 800 మంది సబ్స్క్రైబర్స్ కాస్త డబుల్ అవ్వాలి ఈ వీడియోతో అని కోరుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, చెయ్యాలని కాదు కానీ సూపర్గా ఉంటుంది. మా అత్తయ్య గారు సూపర్ చేస్తారు. మా మావయ్య గారు ఫేవరెట్. అస్మాను మినపట్ల పిండి రుబ్బినప్పుడల్లా తోపచేయి అని అడుగుతారు మా అత్తయ్య గారిని. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మాడిపోకుండా అలా తిప్పుతూనే ఉండాలి అది ఉడికే వరకు. ఈలోపు మా కార్తీక్ గారు చూడండి, వాళ్ళ నాన్నని ఎలా పీకుతున్నాడు రమ్మని. ఏదో తోరాశం వేసి అలా పిలుస్తూ ఉంటాడు అనమాట. ఉడికే వరకు మనం కలుపుతూనే ఉండాలి, ఒక 10 మినిట్స్ వరకు. సో ఫ్రెండ్స్, అది ఉడికిపోయింది. ఉడికినప్పుడు చూడండి, ఉడుకుతా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉండాలి చూడండి. ఈ టైప్లో క్రీమీ స్ట్రక్చర్లో ఉండాలి. ఇప్పుడు దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, ఒక కొబ్బరికాయ సరిపోద్ది. ఒక కొబ్బరికాయ అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అందులోకి వేసేయాలన్నమాట. సో మొత్తం అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం దాన్ని మిక్స్ చేసుకోవాలి, అంతా బాగా కలిసేలాగా. సో ఇంకా చట్నీ అక్కర్లేదు. మినపట్లలోకి మేము ఈ 2 రోజులు ఈ తోపే తింటాం, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. కార్తీక్ నాన్నమ్మ తోప చేస్తున్నారే. వాళ్ళ నాన్నమ్మ చేసిన తోపని బాగా పరిశీలిస్తున్నాడు అనమాట మా బిల్లిపల్లి కార్తీక్. ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాం. ఎక్కడికంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి. మీలో ఎంతమంది చూసారా లేదా కామెంట్స్లో చెప్పండి. సో కొబ్బరి, పాలు, కొబ్బరి, వరిపిండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బెల్లం వేసేయాలన్నమాట. ఇంత బెల్లం సరిపోతుంది, 1 గ్లాస్ వరకు ఉంటుంది బెల్లం. నిజంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇంట్లో చాలా సూపర్గా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా చెప్పండి.
తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి, తర్వాత ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఈలోపు చూసారా మా పండు ఇవన్నీ పీకుతున్నాడు, గెరెట్లు గ్లాసులు అవన్నీ. సో బెల్లం వేసిన తర్వాత కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఫుల్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి దాన్ని. తీపి సరిపోయిందో లేదో టేస్ట్ చూడాలి. సరిపోయిందంటే అలా ఉంచుకోవచ్చు, లేకపోతే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. సరే కదా, ఇదిగోండి ఈ టైప్లో ఉడుకుతుంది. ఉడికినప్పుడు కొంచెం చూసుకోవాలి బెల్లం సరిపోయిందో లేదో, కొంచెం వేసుకోవాలా. కొద్దిగా బెల్లం సరిపోయింది. ఇప్పుడు కూర ఓపిక లేదు కాబట్టి కొద్దిగా పంచదార వేసుకుంటాము. బెల్లం వేసినా పంచదార వేస్తే బెల్లం ఉప్పుదన్నం రాకుండా ఉంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుంటే బెల్లం కొంచెం ఉప్పుగా ఉంటుంది కదా, అక్కడక్కడ ఆ టైప్లో రాకుండా ఉంటుందంట. మా అత్తయ్య గారి టిప్ ఫాలో అవ్వండి. మా అత్తయ్య గారు అందరికీ తెలిసి స్వీట్ అనుకుంటున్నారు. మీలో ఎంతమంది తెలీదో కూడా కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఎప్పుడు తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం అంటే పెళ్ళైన కొత్తలో వచ్చి రాగానే వండి పెట్టారనమాట. బాగుంది. ఇంక అప్పటి నుండి ఎప్పుడు మినపట్లు వేసుకున్నా తోపా తోపా అని అడుగుతూ ఉంటాం మేము, మా మావయ్య గారు కూడా. మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే మనం తోప అంటాము అండ్ పాలకూర అని కూడా అంటాం అనమాట. మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు పాలకూర అనేవారు, మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు తోప అంటారు. మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారేమో తోప అంటారు. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా కదా. మీ సైడ్ ఏమని పిలుస్తారు దీన్ని చెప్పండి. పాలతో చేస్తాం కాబట్టి పాలకూర అంటారు, లేకపోతే తోప అంటారు, లేకపోతే వేరే ఏదైనా అంటారేమో చెప్పండి. సో ఫైనల్ గా తోప అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మావయ్య గారికి ఓకే రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేయడమే. మినపట్లు వేసుకొని వేడివేడిగా అందులో నంచుకొని తినేయడమే అనమాట. సో అది కూడా మినపట్లు కూడా చూపిస్తాను నేను. కొంచెం గట్టిగా ఉంటే మనం కొన్ని పాలన్నీ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో, కొంచెం లూజ్ అవడానికి. అండ్ ఇది ఫ్రిడ్జ్ లో ఉంటే 2 days వరకు మనకి బాగుంటుంది అనమాట. బయట ఉంటే ఒక నైట్ లోనే పోద్ది. అందుకని చెప్పి మనం తిన్నంత తిని మిగతా బాక్స్ లో ఫ్రిడ్జ్ లో సేఫ్ గా పెట్టుకోండి, నెక్స్ట్ డేకి మంచిగా తినడానికి. టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మినపట్లు వేసేసుకుందాం. సో ఫ్రెండ్స్ మనకి టాప్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మినపట్లు వేసుకుందాం. మినపట్లో కూడా టాప్ సూపర్ గా ఉంటుంది. ఈ మినపట్ల పిండి నేనే రుబ్బానమాట. మీకు రెసిపీ కావాలంటే నెక్స్ట్ టైం రుబ్బినప్పుడు వీడియో తీసి పెడతాను. చూపించండి అత్తయ్య గారు. చూసారా ఫ్రెండ్స్ అట్ట ఎలా వచ్చింది. ఈ పింపట్లోకి తోప చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. సో తినేటప్పుడు కూడా వీడియో చూపిస్తా. సో ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదిగోండి చాలా వేడిగా ఉంది, సూపర్గా ఉంది టేస్ట్ కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను అందరికీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. ఈ చిన్న యూట్యూబర్ని పెద్ద యూట్యూబర్గా చేసే బాధ్యత మీదే. బాయ్ గాయ్స్.